మనము అమెరికా శాస్త్రజ్ఞుడు థార్నడైక్ అతని సిద్ధాంతాల్ని మనము ధ్యానం చేశాము. ఇంకా అతని యొక్క థార్నడైక్ యొక్క మరికొన్ని సిద్ధాంతాలని అతను చెప్పినంటే అభ్యసన గురించి చాలా ఎక్కువ విషయాల్ని థార్నడైక్ చెప్పాడు. ఇందులో అభ్యసనలో మొట్టమొదటిది అభ్యసన నియమాల్లో మొట్టమొదటి మన ట్రయల్ అండ్ ఎర్రర్, యత్న దోష మద్దతే. దీని గురించి మనము చాలా విషయాలు థార్నడైక్ ఈ సిద్ధాంతాన్ని గురించి చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. అయితే ఇతడు చెప్పిన 3 నియమాలని మనము చాలా బాగా, ఇందులో ఉన్న 3 నియమాలు, ద లా ఆఫ్ రెడీనెస్, ద లా ఆఫ్ రిజల్ట్, ద లా ఆఫ్ ఎక్సర్సైజ్. కనుక సంసిద్ధతా నియమము, తర్వాత ఫలిత నియమము, సంసిద్ధతా నియమము, రెండవది ఫలిత నియమము, మూడవది అభ్యసన నియమం. ఎవరో కలిశారు, మందిరానికి రండి, మీరు మందిరంలో చాలా మార్పు మీకు కలుగుతుంది, లేకపోతే మీరు అనేకమైన సత్యాలు తెలుసుకుంటారు, ఇలాగని మీరు చెప్పారు. వాళ్ళని రెడీనెస్ చేశారు, మీరు మోటివ్ చేశారు, మీరు సంసిద్ధత నియమం అది. సరే, వాళ్ళు వచ్చారు, చర్చిలో వచ్చారు, పాటలు విన్నారు, చాలా సంతోషపడ్డారు వాళ్ళు. వర్తమానం విన్నారు, చాలా ఆనందించారు వాళ్ళు. వెరీ గుడ్. మళ్ళీ మీరు ఏమన్నారంటే వెళ్ళిపోయేటప్పుడు, వచ్చే వారం కూడా రండి అన్నది. సో వాళ్ళు ఫలితాలు పొందిన తర్వాత మంచి ఫలితాలు అయితే అభ్యసనలోకి వెళ్తారు వాళ్ళు. అదే వెళ్ళారు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మనకేం అర్థం కాల, వాళ్ళు భాష మాట్లాడుతున్నారు, మనకు తెలియలే, దానికి అర్థం చెప్పేవాడు కూడా లేడు అక్కడ. ఏంటి దాన్ని గందరగోళం అనుకున్నారు. అభ్యాసం ఉండదు అప్పుడు, ప్రాసెస్ నడవదు అప్పుడు. కనుక ఏదో చెప్పుకుంటూ వెళ్ళారు, లోతైన విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అర్థం చేసుకునే మనస్సు, ఆ వయస్సు వాళ్ళకి లేదు, అప్పుడు అభ్యసన జరగదు. అందుచేత సిద్ధపాటు చేస్తాం, ఫలితం పొందిన తర్వాత వాళ్ళ అభ్యసనలకు ఆటోమేటిక్ వచ్చేస్తారు. పరమగీతాలు 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటుంది. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 4, మమ్ము ఆకర్షించుము, మేము మీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం. అది మమ్మల్ని ఆకర్షించు. కనుక యేసు ప్రభు వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ముందు సంసిద్ధుల్ని చేశాడు, తర్వాత వాళ్ళకి ఫలితం ఇచ్చాడు. ఇదిగో ఒక ఉదాహరణ మీకు చెప్తే అర్థమవుతుంది. ఈ 3 ఏదైనా ఒక ఉదాహరణ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో సంఘటన. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఏంటో తొలగించండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారు, వాళ్ళకేమీ దొరకల. సరే, యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత వాళ్ళని సిద్ధం చేశాడు. ఇదిగో మీరు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి రాత్రి అక్కడ కూడా వేసామయ్యా మేము, అయినా దొరకలేదు మాకు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం, అక్కడ కూడా దొరకలేదయ్యా. లేకపోతే ఆ ముందుకు వెళ్ళాం, అక్కడ కూడా దొరకలేదయ్యా. వాళ్ళు చెప్తున్నారు, కానీ యేసయ్య అంటున్నాడు, మీరు ఇక్కడేంటి అన్నాడు. వాళ్ళను ముందు సిద్ధం చేశాడు యేసయ్య. వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టడానికి ఆయన చెప్పినట్లుగా చేపలు పట్టడానికి సిద్ధం
రిజల్ట్ ఏంటి? విస్తారమైన చేపలు పడిని, విస్తారమైన చేపలు పడినాయి. నెక్స్ట్ ఏంటి? అప్పుడు ఆయన ఏంటో అర్థమైంది. పేతురు, నిజంగా మమ్మల్ని క్షమించు నాయనా, నువ్వు నిజంగా అద్భుతమైన దేవుడు నాయనా, నిజంగా రక్షకుడు నాయనా, నిజంగా అనని పేతురు తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి అనుసరించడానికి మనసులో తీర్మానం జరిగింది. అక్కడే అభ్యాసం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, చేపలు పడిన ఓ పక్కన ఫలితం పొందారు. ఈసారి ఏమన్నాడు తెలుసా? మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తారండి అన్నాడు. వాళ్ళకి నమ్మకం కలిగింది. ఎలా కలిగింది? యేసయ్య వాళ్ళని సంసిద్ధత చేసిన విధానం, వాళ్ళు ఫలితం పొందిన విధానం, అది వాళ్ళని అభ్యాసంలోకి రప్పించింది. కనుక ఎవరైనా యేసయ్యని వెంబడించాలంటే కానీ వాళ్ళని యేసయ్యని గురించి వాళ్ళకి సిద్ధపాటు చేయాలి. మనం వెళ్ళి మన గురించి చెప్పుకుంటే వాళ్ళు సంసిద్ధతకి ఎలా వస్తారు? చాలా మంది చేసే పని ఏంటంటే వాళ్ళ గురించి చెప్పుకుంటుంటారు. వెళ్ళిన వెంటనే జంగారెడ్డిలో జరుగుతున్న పరిచర్య తెలుసా మీకు? టెటెటెటే ఒక స్క్రీన్ వేసి దాని మీద చిన్న బిడ్డల పరిచర్య, నెక్స్ట్ స్క్రీన్ యవనస్తుల పరిచర్య, నెక్స్ట్ స్త్రీల పరిచర్య, ఇదిగో సంఘ పరిచర్య, ఇదిగో సువార్తీకరణ. మరి ఇప్పటి వరకు ఎక్కడ అలాంటి స్క్రీన్ల మీద చూపిలామా? అది వాళ్ళని సంసిద్ధి చేయటం కాదు. నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి అది సంసిద్ధత. నా బతుకంతా నాతో చెప్పాడండి ఆయన అన్న వెంటనే అందరూ ఎలర్ట్ అయిపోయారు. వాళ్ళు 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. సో వెంటనే రెడీ. వాళ్ళు వెంటనే ఏంటి చెప్పు, ఇదిగో నా బతుకంతా నాతో చెప్పిన ఆయన చూడండి. రైట్, చెప్పింది. సంసిద్ధుని ఏమంటే ఇట్లా పక్కన మీకు అర్థం కావాలి. ఆమె వెళ్ళి యేసయ్య గురించి చెప్పింది, వాళ్ళు సంసిద్ధులేదు. నెక్స్ట్ ఫలితం ఏంటో తెలుసా? ఆమె చెప్పిన మాటను బట్టి ఊరిలోని అనేకులు ఆయన యందు, దట్ ఈస్ ద రిజల్ట్ అది. ఇది 29, ఇది 39. 29వ వచనంలో ఉంటుంది ఆమె గురించి చెప్పడం, 39లో ఉంటుంది వాళ్ళంతా యేసే విశ్వసించారు. విశ్వసించిన తర్వాత అభ్యాసం నియమం ఏంటి చెప్పండి? అక్కడ చెప్పండి. వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి తమ గ్రామంలో ఉండమని కోరారు. యేసు ప్రభు 2 రోజులు ఆ గ్రామంలో ఉన్నాడు. అభ్యాసంలోకి వచ్చేసారు వాళ్ళు. సమరయ స్త్రీ ఉండమన్నలా, ఎవరు ఉండమన్నారు? అది రిజల్ట్. చదవండి, అక్కడ ఉంటుంది కదా, చదవండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. అక్కడ ఆయన యొద్దకు వచ్చి చూసారా, అది ఎంత వచనం? 40. సో మీరు ఒకవేళ కనుక దీనికి ఉదాహరణ రాసుకోవాలని అనుకుంటే యోహాను 4వ అధ్యాయం మీరు ఉదాహరణ అనుకుంటే ఇది 29వ వచనం, ఇది 39వ వచనం, ఇది 40వ వచనం. యోహాను సువార్త. కనుక మీరు చేసే కార్యాలలో ఖచ్చితంగా ఈ చాలా ప్రాముఖ్యం. ఈ ప్రిన్సిపల్స్ చాలా ప్రాముఖ్యం అన్నమాట. మన పరిచర్యలో ప్రాముఖ్యం. ఒక పిల్లోడిని స్కూల్లో పెట్టాలనుకున్నారు, కొత్తోడు, ఆడికి తెలియదు అండ్ మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు తెలియదు ఆడికి, మాటికి స్వేచ్ఛగా బయట తిరిగేవాడు. ఇప్పుడు ఆడిని కూర్చోబెట్టాల. చిల్డ్రన్ క్యాంప్కి పిల్లలు తీసుకొస్తారు. వాళ్ళు కూర్చోబెట్టిన వెంటనే ఫస్ట్ మేము ఏంటామని తెలుసా? 3 సూత్రాలు మీరు నేర్చుకోవాలి పిల్లలు. ఇక్కడ ఒకటి ఉందాం, రెండవది విందాం, మూడవది తిందాం. ఉందాం సాయంత్రం దాకా, విందాం చెప్పినవన్నీ, తిందాం పెట్టినవన్నీ. అక్కడ అయిపోయిందా? ఈరోజు ఏముంటాయనయా? వెంటనే సుందర చెబుతుంది. బైబిల్ లెసన్స్ ఉంటాయి, అంతేనా? యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, అంతేనా? మ్యాజిక్ లిస్ట్ ఉంటారు మీకు, మ్యాజిక్లు ఉంటాయి, ఇంకేముంటాయి? జనరల్ గేమ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి? పప్పెట్రీ ఉంటుంది, మాట్లాడే బొమ్మలు ఉంటాయి. ఇంకా చేయలేదు సంసిద్ధత.
పిల్లవాడిని ముందు మనం ఆపాలి అక్కడ. వాళ్ళకి ఏదో కబుర్లు చెప్పట్లా, జరిగే విషయాలే చెప్తున్నాం. మీరు సత్యాలే చెప్పండి ఎప్పుడు కూడా. యేసయ్య ఇలాంటి వాడు అని సత్యాలు చెప్పండి అంతే. సత్యం వాళ్ళ సంసిద్ధులు చేస్తుంది. సత్యం విన్నప్పుడు వాళ్ళకి అది కలుగుతుంది, వాళ్ళలో ఈ డ్రైవ్ కలుగుతుంది. యేసయ్యని గురించి విన్నప్పుడు వాళ్ళు చూడాలి. జక్కయ్య అంతే, యేసయ్యని గురించి విన్నాడు. తన తోటుడైన మత్తయ్య ఎలా నమ్ముకున్నాడు రా, అసలు నాకులాంటి ఉద్యోగస్తుడే ఎలా నమ్ముకున్నాడు అని ఆలోచించాడు. అందుకని ఆయన చూడటానికి వెళ్ళాడు. ఫలితనేమో అది. వింటే రిజల్ట్ ఉంటుంది, తింటే రిజల్ట్ ఉంటుంది, చూస్తే రిజల్ట్ ఉంటుంది, చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము వాళ్ళకి ముందు అలా కల్పించాలి, సంసిద్ధతలోనికి తీసుకురావాలి. సంసిద్ధతలకు ఎప్పుడు తీసుకొచ్చి రిజల్ట్ వచ్చేది అంతే. ఒక పాట నేర్పించేస్తారు, చిన్న పాట, స్టార్టింగ్ చిన్న పాటతో స్టార్ట్ చేస్తారు. చాలా బాగుంది, వెరీ గుడ్, అక్కడ ఆగిపోతాడు. అక్కడ ఆగిపోతాడు. వాళ్ళు బాగా అందులో ఇన్వాల్వ్ చేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెరీ గుడ్ పాట అయిపోద్ది. ఒక చక్కని చిన్న డివోషన్ చదువుతారు అంతే, రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేస్తారు. సంసిద్ధులను చేయటం తర్వాత ఫలితం పొందుతాడు. మధ్యాహ్నంకి వచ్చేలా కాదు, వెళ్ళలేక అక్కడే ఉండి కాదు. మధ్యాహ్నం ఒక జనరల్ స్టోరీ చదువుతారు, పప్పిట్రీ చేస్తాడు. మరి యవనస్తులేడు, మనం అలాంటి బాధ్యత కలిగి ఉన్నామా? సంఘం ఒక చక్కని ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదగడానికి కోసం వాళ్ళ సంసిద్ధులు చేస్తున్నామా? యేసయ్య చేసే కార్యాలు వాటిని మనం బాగా చెప్పాలి. సో దీని గురించి మనం బాగా తెలుసుకున్నాం. ఇది కాకుండా ప్రత్యేకమైన అనుబంధ నియమాలని కూడా థార్న్డైక్ ప్రతిపాదించాడు. అనుబంధ నియమాలు. ఈ అభ్యసనలో జరిగే దీన్ని, ఇందులో లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్ అంటే అర్థం బహుళ ప్రతిస్పందన నియమం. దీని అర్థాలు ఏంటో చెప్తాను జాగ్రత్త. బహుళ ప్రతిస్పందన నియమము. మీరు బాక్స్ ఇచ్చి పంపారు అంటే ఏంటో నేను అర్థం చెప్తాను. ఉదాహరణ, ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, సమస్య ఇప్పుడు క్యారేజీ పెట్టారు, క్యారేజీ మూత రాట్ల, అడిగి లాగాడు, మూత రాకపోవటం అనేది సమస్య. ఆడికి అభ్యసనలో సమస్య ఏర్పడింది. ఇప్పుడు అభ్యసనలో అది అన్నదేనాలి, మూత రాట్లా. మూత రాకపోతే వెంటనే వాడు ఏం చేశాడంటే దాన్ని కొడుతున్నాడు, ఇలాగ కొట్టాడు, అయినా మూత రాలా. పళ్ళతో ఇలాగన్నాడు, అయినా మూత రాలా. క్యారేజీని నేలకేసి కొట్టాడు, అయినా మూత రాలా. లాగి తన్నాడు దాన్ని. ఇవన్నీ ఏంటి? బహుళ ప్రతిస్పందన. ఒక సమస్యని మనము సాధన చేయటం కోసం, ఒక సమస్యని బ్రేక్ చేయటం కోసం మనలో కలిగే బహుళ ప్రతిస్పందనలు చాలా ఉంటాయి. అంటే మీకు అర్థం కావాలి, మీరు గిల్లారు అనుకోండి ఒకడిని, బహుళ ప్రతిస్పందనలు అంటే మీరు ఒకడిని గిల్లారు, ఆడు బూతులు తిట్టచ్చు, ఆడు తిరిగి నిన్ను కొట్టచ్చు, ఆడు కూడా మళ్ళీ నిన్ను గిల్లచ్చు. అర్థమవుతుందా మీకు? బహుళ ప్రతిస్పందనలు. కనుక ఆ గిల్లిన ఆ స్థితి వాళ్ళు చాలా ప్రతిస్పందనలు కలిగేస్తున్నారు. అంచేత మీరు సమాజంతో మాట్లాడేటప్పుడు మాట్లాడే విషయాలు వాళ్ళని చాలా కోణాల్లో అర్థం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బహుళ ప్రతిస్పందనలు వస్తూ ఉంటాయి. ఒక సమస్య ఏర్పడింది, ఈ సమస్యని వాడు తొలగించుకోవటానికి కోసం చాలా రెస్పాన్సెస్ అన్నమాట. మల్టీ రెస్పాన్స్ ప్రిన్సిపల్ ఇది మనిషిలో, బైబిల్లో నుండి దీనికి సంబంధించి కొన్ని విషయాల్ని మనము చూద్దాం. బహుళ ప్రతిస్పందనలు ఎలా కలుగుతాయి? ఏదో ఒక సమస్య ఏర్పడింది, ఆ సమస్యకు చాలా కోణాలలో మనం చేసే ప్రయత్నాలు చాలా చేశారు భక్తులు కూడా. అలాగా ఎందుకు రాయించాడు ఇవన్నీ? అట్లనే ప్రిన్సిపల్స్గా పెట్టారు. సో ఈ బహుళ ప్రతిస్పందనలో
మనము యోనాను తీసుకుందాం. మనం ఒక 5-6 చూసి చేద్దాం. యోనాను కోసం యోన తన మనసులో వెళ్ళకూడదు అనుకున్నాడు, అంతే. గుర్తుపెట్టుకోండి, యోన మనసులో వెళ్ళకూడదు. ఎక్కడికి? నినివి. ఇదండి యోన యొక్క ఉద్దేశం. వెళ్ళకూడదు అనుకున్నాడు. వెళ్ళకూడదు అని అనుకున్నప్పుడు అతని ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూడాలి. ఇప్పుడు మీరు ఒకసారి యోన గ్రంథాన్ని ఆలోచించండి. వెళ్ళకూడదని అనుకున్నాడు, అంతే. వెళ్ళకూడదని అనుకున్నప్పుడు ఇక తాను చాలా కవరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందుకోసం నేను బిజీగా ఉన్నానన్నా, నేను ఎక్కడ పని మీద వెళ్తున్నానన్నా, నాకు పని ఉందన్నా, నేను ఆ టైంకి రాలేనన్నా, కుదరదేమోనన్నా, చూద్దాం. ఇవన్నీ మన జవాబులండి. మల్టీ రెస్పాన్సెస్. వచ్చిన లాభండి, ఇచ్చి 100 రూపాయల కోసం రావాలంటారా? ఆ మానేస్తే 100 రూపాయలు ఆయనకే మిగులుతీగా. ఒళ్ళు నలిగిపోతుందంటే ఇన్ని స్పందనలు, ప్రతిస్పందనలు. వెళ్ళకూడదని అనుకున్నందుకు బహుళ ప్రతిస్పందనలు. బైబిల్ ఎంత స్పష్టంగా వాటిని వివరించిందంటే, అసలు ఈ థీరీలు చదువుతున్నప్పుడు నాకు బైబిల్ కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చింది. మనం యోన వరకు చూద్దాం. చాలామంది జీవితాలు మనం చూడొచ్చు. యోన ఏం చేశాడండి? మొట్టమొదట అక్కడ తీద్దాం. మనం యోన గ్రంథాన్ని తీయండి ఒకసారి. టకటక యోన గ్రంథాన్ని తీస్తే అక్కడ చూడండి ఒకసారి. యోన గ్రంథంలో మొట్టమొదట అధ్యాయంలో వరుసగా వెళ్దాం మనం. నినివే ప్రజల దోషము నా దృష్టికి ఘోరమైంది కనుక నువ్వు లేచి నినివే పట్టణానికి పోయి, నువ్వు చేయాల్సిన పని అది. నువ్వు వెళ్ళి ప్రకటించాలి, అంతే. అందరికీ నువ్వు వెళ్ళి నేర్చుకొని, దేవుడి దగ్గర నేర్చుకొని వెళ్ళి ప్రజలకు చెప్పాలి. అది దేవుడు నీకు పెట్టిన బాధ్యత. ఓకే. కానీ ఇక్కడ వెళ్ళకూడదు అనుకున్నాడు. అతను ప్రతిస్పందన చూద్దాం. ఏంటి అది? యెహోవా సన్నిధి నుండి. అంటే నాకు సన్నిధి వద్దు, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. నాకు ట్రైనింగ్ అవసరంలా, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నాకు అవసరంలా. తర్షీషు పారిపోవాల. తర్షీషు పారిపోవాలని అనుకున్నాడు. రైట్. నెక్స్ట్ యోన యొప్పేకు పోయి అనుకోవటమే కాదు, అమలు చేశాడు. అది పారిపోవాలని ఇది ఆలోచన. చాలా మంది ఏమంటారంటే, అలా అనుకున్నాను కానీ బ్రదర్, వచ్చేసాను బ్రదర్ అంటే. వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఈరోజు ఉంటే కొంచెం ఏమన్నా నేర్చుకోవచ్చు అని అనుకుని కదా అలా వెనక్కి వస్తారు కొంతమంది. అలా కదండి, అనుకున్నాడు, సరే వాడెక్కాడు. నెక్స్ట్ ఏం జరిగింది? సముద్రం మీద పెద్ద గాలి దేవుడే పుట్టించాడు. పుట్టింది. ఒక అన్యుడు వచ్చి వాడు అమరాన నిద్రపోతున్న యోనాని గద్దిస్తున్నాడు. ఏమని? పోయి నిద్రపోతా. గద్దింపబడుతున్నాడు. గద్దింపబడటం అతనికి అర్థం అవుతుంది. ఇతను గద్దించాలి. ఇప్పుడు తనే తిట్లు తింటున్నాడు. తుఫాన్ ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది. తుఫాన్ నా గురించే వచ్చింది అన్నాడు అనమాట. తుఫాను గురించి అర్థమైంది. తిట్లు ఎందుకు తింటున్నాడు? ఇది అంత అండర్స్టాండింగ్. ఇది అర్థం చేసుకోవటం. చదవండి ఇంకా.
ఉమ్, ఉమ్. కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి ఈ కీడు వచ్చింది, రైట్, చీట్లు వేద్దాం అనుకున్నారు. చీట్లు వేద్దాం అనుకుని చీట్లు వేస్తే ఎవరంత వచ్చింది? ఏమని, ఎందుకోసం చీట్లు వేశారు అక్కడ జాగ్రత్తగా నాకు. కీడుకు మూలం ఎవడాడు? కీడుకు మూలం తానేనని కూడా యోనాకి అర్థమైంది. అది కీడుకు మూలం తానే. ఆలోచనలో ఉన్నాడు, తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. తనకు అర్థమవుతుంది, ఒక పక్కన తుఫాన్ అందుకే వచ్చింది, బయట వాళ్ళను తిడుతున్నారు అని కూడా అర్థమైపోయింది. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. అప్పుడు తాను యెహోవా సన్నిధిలో పారిపోవచ్చున్నట్టు వారికి తెలియజేసిన, ఒప్పుకున్నాడు. ఇవన్నీ బహుళ ప్రతిస్పందనలే, ఒకదానికి సంబంధాలే. అక్కడే పారిపోతున్నాడా, ఇక్కడే ఒప్పుకుంటున్నాడు. మరి అవునండి నేను పారిపోతున్నాను అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు కూడా. ఇవన్నీ బహుళ ప్రతిస్పందనలే. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. తర్వాత ఏమన్నాడు? వచ్చింది కనుక. ఎందుకన్నాడండి ఆ మాట? ఆ స్థితి నుండి తాను బయటపడడానికి అవకాశం, తాను ఒక కీడుకు మూల కారణం అన్న సంగతి అర్థమైపోయింది. అందుకనే ఇక నేను అవసరం లేదు అనుకున్నాడు. అది కూడా నిరాశకు గురైపోయాడు, డిప్రెషన్లోనే పోయాడు, చచ్చిపోవాలన్న ఆలోచన కలిగింది చాలాసార్లు. ఎత్తందులేసేయండి అన్నాడు. మనకు కూడా చాలాసార్లు ఇవన్నీ బహుళ ప్రతిస్పందనలు. దీనికి కారణం కనుక్కోవాలి ముందు. నువ్వు వెళ్ళకూడదు అనుకున్నావు, అందుకు ప్రతిస్పందనలు ఇవన్నీ. అదే వెళ్ళాలని అనుకున్నావు అనుకోండి, దేవుడు నీకు పాజిటివ్ రెస్పాన్సెస్ ఇస్తాడు అక్కడ. కనుక యోనా చచ్చిపోవాలనుకున్నాడు. సరే, వాళ్ళు నిజంగానే ఎత్తి చేశారు. కీడు ఆడి వల్లనే కదా, కీడు పోగొట్టుకుందాం అనుకున్నాడు. వెంటనే సముద్రం నిమ్మళమైంది, తుఫాను ఆగిపోయింది. వాళ్ళు దేవుడికి భయపడి బలర్పించారంట దేవుడికి. ఓ నువ్వు చాలా గొప్పడు నాయనా, నిజంగా వాళ్ళ దేవుడు అంత గొప్పడు అని అనుకున్నారంట. ఇప్పుడు యోనా చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ బహుళ ప్రతిస్పందనలే. అయ్యా నేను పాతాళ గర్భంలో ఉన్నాను, 2వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. నేను ఉపద్రవం నుండి యెహోవాకు మనవి చేశాను, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భం నుండి కేకలను నా ప్రార్థన అంగీకరించాను. అయ్యా చుట్టూరు నా అంతా వలలు, అవన్నీ రకరకాలను చుట్టుకొని ఉన్నాయి, నాసు ఇదంతా అదో నాకు పాతాళమే కనపడుతుంది. ప్రార్థన చేస్తున్నాడు. సరే అక్కడికి వెళ్ళాడు, చెప్తే రిజల్ట్ అయిన తర్వాత దేవుడు క్షమించాడు, వాళ్ళని కరుణించి అక్కడ ఒక చెట్టు కింద, ఒక సొరపాదు కింద తాను పడుకున్న తర్వాత ఈ లోపల దేవుడు ఒక పురుగును కూడా పెట్టాడు. ఆ పురుగు వెళ్ళి మొత్తం అంతా తొలిసేసి ఎండ మీద పడింది. మీద పడితే వెంటనే చిట్టుకుంటున్నాడు. యోనాకి ఇప్పుడు లెసన్ ఇస్తున్నాడు. యోనా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వెళ్ళమన్నావు నన్ను, ఎందుకు చెప్పమన్నావు, ఎలాగో మొర్ర పెడితే నువ్వు క్షమిస్తావుగా, ఇక ఆ మాత్రం దానికి నేను వెళ్ళి చెప్పి ఎలాగో వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి జవాబు ఇస్తావు కదా, మళ్ళీ నేను వెళ్ళి చెప్పాలా? ఇప్పుడు అర్థమైందండి, తన బాధ్యతను కప్పిపుచ్చుకోవటంలో అసంతృప్తి ఎక్కువ ఉంటుంది, అసంతృప్తి. అందుకు దేవుడు నువ్వు వెయ్యని సొర్ర చెట్టు గురించి అంత బాధపడుతున్నావు అంటారు. నువ్వు అసలు సొర్ర చెట్టు నువ్వు వేయలేదు, కానీ అది ఉన్నప్పుడు ఒక రకంగా, మాడిపోయినప్పుడు ఒక రకంగా ఫీల్ అయ్యావు నువ్వు. మరి నేను నాటిన మొక్కలు, నేను తయారు చేసిన మనుషులు చచ్చిపోతే నాకు బాధ ఉండదా?
అని దేవుడు అతను బోధించాడు. ఇన్ని ప్రతిస్పందనలండి. తను వెళ్ళకూడదో అనుకున్నందుకు ప్రతిస్పందన. ఇవన్నీ ఒక సమస్య ఏర్పడినప్పుడు మనలో అనేక రకమైన ప్రతిస్పందనలు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. అందుచేత వీటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేయగలిగిన భక్తులు బైబిల్లో చూసుకోవాలి. మళ్ళీ మనం ఇంకొక నెగిటివ్ చూద్దాం, ఆ తర్వాత మనం పాజిటివ్ చెప్పుకొని మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. యోనా జీవితం చూశారు రైట్. ఇంకో చూద్దాం, మోషే జీవితం. మోషేని దేవుడు నాయకుడిగా పెడదాం అనుకున్నాడు. మోషేని దేవుడు నాయకుడిగా పెడదామని చక్కగా 40 సంవత్సరాలు మంచి ప్రవీణుడిగా 40 సంవత్సరాలు ప్రయోజకుడిగా, 40 సంవత్సరాలు శిష్యుడిగా, సంపూర్ణమైన వినయంతో ఒక ప్రయోజకుడు అంటే లీడర్, ఒక లీడర్గా, ఒక డిసైపుల్గా గొర్రెలు గాయించాడు. 40 సంవత్సరాలే రథాల మీద తిరిగి అద్భుతమైన ఒక పెద్ద నాయకుడిలాగా, రాజుగారి కూతురు కొడుకు, అంత సుప్రీం. 40 సంవత్సరాలు అద్భుతమైన శిష్యత్వం గొర్రెల దగ్గర. సో ఇక్కడ రాజుగారి కోటలో సో మోషే 40+40. ఇప్పుడు ఏమంటాడంటే, మోషే నువ్వు నాకు కావాలి అన్నాడు దేవుడు. నిన్ను కూడా దేవుడు చాలా కోణాల్లో తర్బీతిస్తాడు. మిమ్మల్ని మీకున్న వాతావరణంలో పెంచి, ఆ వాతావరణంలో ఉన్న అనేక మందిని మీరు బయటికి తీసుకురావాలని, దేవుని కోసం ఒక అద్భుతమైన పనివాళ్ళుగా మీరు పనిచేయాలని దేవుడు మిమ్మల్ని అన్న ఉదాహరణకి కొమ్మర్లో అందుకే పుట్టించాడు. కొమ్మర్లో ఉన్న వాళ్ళకి నువ్వు మందిరం కట్టాలే, కొమ్మర్లో ఉన్న వాళ్ళకి అనేక మంది సేవ చేయాలి నువ్వు, అందుకోసం ఆయన్ని కొమ్మర్లో పుట్టించాడు. నిన్ను కూడా నీ ప్రజలకు నువ్వు సేవ చేయాలి, నీ ప్రజలకు నువ్వు చెప్పుకోవాలి, నీ ప్రజలకు నువ్వు ఆదర్శంగా ఉండాలి. నేను పారిపోతానంటే నువ్వు నాకు కావాలన్నాడు. ఇప్పుడు మోషే దేవుని పిలుపు నుండి తప్పించుకోవాలనుకున్నాడు. దేవుని పిలుపు నుండి ఇక్కడ రాదు, ఎందుకంటే పక్కన అతని యొక్క అనేక బహుళ ప్రతిస్పందనలు చూడాలి. ఇప్పుడు మోషే దేవుని పిలుపు అంగీకరించలేదు. మనసు లేదు. ఇప్పుడు అతని ప్రతిస్పందన చూడాలి. దేవుడే నిన్ను నియమిస్తా, నిన్ను పిలుస్తున్నా, నేను వాళ్ళ మొర్ర విన్నాను నేను అని ఒక పక్కన చెబుతుంటే, మోసెస్ అన్ని వంకలు పెడుతున్నాడు. అక్కడ ఎందుకు వంకలు పెడుతున్నాడు? చెప్పాను కదా, బహుళ ప్రతిస్పందన. మనిషిలో ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య నుండి బయటికి రావడానికి కోసం అనేక రకాలుగా స్పందిస్తాడు. అందులో ఏదో రకంగా బయటపడాలని ఏదో ఒక వంక, దానికి ఇంకొక వంక, దానికి ఇంకొక వంక వరుసగా. చూడండి మోషే ఏం చేశాడో చూద్దాం. మనం కూడా వంకలు చెప్పడం బాగా మానుకోవాలన్నమాట. ఈ ప్రిన్సిపల్ మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు కాదనుకున్నప్పుడు ఇన్ని ప్రతిస్పందనలు వచ్చినాయి, ఓకే ప్రభువా అన్నాడు అనుకోండి, దైవ ప్రతిస్పందనలు నీలో కనబడతాయి, అనేకమైన కనబడతాయి. ఆయన అలా పిలిచాడంతే. సౌలు పోట్టి వెలుగిచ్చి, గుడ్డోడిని చేసి, కన్నులను పొరలు రాల్పించి, మరి గొప్ప వెలుగు ద్వారా తను దర్శించాడు దేవుడు.
అని దర్శించాడు. నెక్స్ట్ రిజల్ట్ చూడాలి మీరు. అద్భుతమైన ప్రతిస్పందన. ఎంత అద్భుతంగా పౌలు వాడబడ్డాడు. సో దేవుని ద్వారా బహుళ ప్రతిస్పందనలు జరిగేలా ఉండాల. లేదంటే ప్రతిదానికి బహుళ ప్రతిస్పందనలు ఉంటాయి, మల్టీ రెస్పాన్సెస్ ఉంటాయి. మోషే రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, అది మన యోనా గ్రంథం. ఇది యోనా గ్రంథం. యోనా గ్రంథం ఎన్ని అధ్యాయాలండి? 4 అధ్యాయాలు. రైట్. ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం. రైట్. బహుళ ప్రతిస్పందనలు చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచిన విధానం. చూడండి ఒకసారి. 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలి. అది దేవుడి యొక్క పిలుపు. రా, నిన్ను ఫరో దగ్గర పంపుతా. వెంటనే మోషే చేసింది ఏం చేశాడు చెప్పండి. తర్వాత అతడు ఏమని చెప్పాడు? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేలీలను ఐగుప్తులను తోడుకుపోవటకు నేను ఎంతటి వాడినా కనుక నేను రాను. చూసారా, నిరాకరణ. అతడు తర్వాత అతడు ఏమని చెప్పాడు? అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేలీలను ఐగుప్తులను తోడుకుపోవటకు నేను ఎంతటి వాడినా కనుక నేను రాను. చూసారా, నిరాకరణ. అతడు తన్ను తాను నిందించుకుంటున్నాడు. అబ్బాయి, నువ్వు కొంచెం వెళ్ళి ఒక సేవకుడు కావాల్సి వచ్చింది, నువ్వు వెళ్ళి అక్కడ స్వార్థ చెప్పు అన్న ఒక సేవకుడిని. అన్నయ్య, మనం ఎంతవాళ్ళం అన్నయ్య? అదేంటండి, నిన్ను పిలిచింది అక్కడ స్వార్థ చెప్పిరా మన అంతే. నువ్వు అక్కడ ఏం చెప్పొద్దు, నువ్వు నాకు ఇలాగ సైకాలజీ చెప్పకో, స్వార్థ చెప్పిరా. వెంటనే నువ్వు అనేది ఏంటి? నేను ఎంత చూడండి, అలాగే ఉండు, అక్కడే పడి ఉండు. నిన్నే ఒక అద్భుతమైన నా పిలుపుతో నిన్ను ఒక నాయకుడిగా నేను చేయాలని నేను ఆశపడతాంటే నువ్వు నిరాకరణ. మొట్టమొదటి ఆ నిరాకరణలో మొట్టమొదటి నిందించుకోవటం, చేతకాని ఉండని. తర్వాత మన స్టోరీ రాద్దాం. గిద్యోను కూడా మీకు అసైన్మెంట్ ఇస్తాను. వీళ్ళంతా అందరూ అనమాట బహుళ ప్రతిస్పందనలు. అందులో నుండి బయటికి రావటానికి కోసం అభ్యాసంలోకి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం ఉండదు. రా అన్నాడు, ఓకే ప్రభు అన్నాం అనుకోండి, ఇంకేం ప్రాబ్లం లేదు. కనుక మనలో ఒక ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఆ ప్రాబ్లంని కవర్ చేసుకోవటానికి కోసం ఎన్నో ప్రతిస్పందనలు. అలా జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి అంటున్నాడు అనమాట థాండైక్ ప్రిన్సిపల్లో. మీరు కూడా మీ పిల్లల్ని ఎన్ని రకాలుగంటే, నేను స్కూల్కి వెళ్ళను అన్నాడు అనుకోండి, ఎందుకు వెళ్ళాలంటే తలనొప్పిపోంది అంటాడు ఫస్ట్. మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత కడుపులో కూడా అదొక రకం ఉంది అంటాడు. వెళ్ళలేనులే ఈరోజు, అందులో లెక్కలు కదా, లెక్కలు చేయలేదు నేను అందుకోసమని. ఇలా వరుసగా అనమాట. అంటే మీ చేత ఒప్పించాలి అన్నీ. కనుక ఇక్కడ మోషే ఫస్ట్ నిందించుకున్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? అందుకు దేవుడు ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు చూడండి. తర్వాత వచ్చింది ఆ పక్కన వచనాలు వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు నిందించుకోవడం ఎక్కడ ఎంత అండి? ఎక్కడదే ఎంత? 10 11 3:11 ఎంతటి వాడను అనేది 3:11. నెక్స్ట్ అప్పుడు దేవుడు అన్నాడు, దానికి రెమెడీ ఇచ్చేశాడు. ఏమన్నాడు? నిశ్చయంగా నేను నీకు తోడే ఉంటాను, నేను నిన్ను పంపితునని ఇది నీకు సూచన. ఇక నీకు ఒకటి గుర్తు చేస్తున్నా, నువ్వు మళ్ళీ జనాలను తీసుకొని ఇదే కొండ మీదకి వస్తావు. ఇంక చాలా నీకు మళ్ళీ జనాలను తీసుకుని ఈ కొండ మీదకి వస్తాను నేను. భవిష్యత్తు చెప్పేశాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలి? ఎస్ లార్డ్,
థ్యాంక్ యూ అనాలా. ఎందుకని? రుజువు ఇచ్చాడు దేవుడు. రుజువులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బౌళ స్పందనలు ఎందుకు ఉన్నాయండి? అప్పుడు మళ్ళీ మోషే ఏమన్నాడు చూడండి, అందుకు చిత్తగించము, నేను ఇజ్రాయేల్ వద్దకు వెళ్ళి వారిని చూచి, నీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా నీ పేరేంటని అడుగుతారు. నేను చెప్పలేను, వంక చెబుతున్నాడు ఇది. నీ పేరును చెప్పలేను, నేను వాళ్ళకి చెప్పలేను. వెంటనే దేవుడు అన్నాడు, రైట్, ఎలా చెప్పాలో నేను చెబుతా. ఇప్పుడు మెథడ్ చెబుతున్నాడు మళ్ళీ దేవుడు. అన్నిటికీ ఈ ప్రతిస్పందనలు అన్నింటికి కూడా జవాబిస్తానన్నాడు దేవుడు. అలాగైతే నేను చెబుతాను, నీ పేరు నేను చెప్పలేను. వాళ్ళు ఏంటి, ఏ దేవుడే అని అంటారు. అంటే ఏంటి? ప్రశ్నకు జవాబిచ్చే స్థితి నాలో లేదు, ప్రశ్నకు జవాబు లేదు. దేవుడు అన్నాడు, అలాగైతే నేను జవాబు చెబుతాను. నేను ఏంటో జవాబు? వాట్ ఐయామ్. అది ఇంగ్లీష్లో. నేనేమైతే అయి ఉన్నాను అదే. ఉన్నవాడును అనువాడును తెలుగులో ఉంది. నేను ఏదైతే అయి ఉన్నాను అదే. నేర్చుకోవడానికి వచ్చాడా? ఆడికి గురువు గారిని. జబ్బుతో వచ్చాడా? ఆడికి నేను డాక్టర్ని. గొర్రెలుగా నన్ను ఒకవేళ వెంబడించాలనుకుంటున్నాడా? ఆడికి నేను కాపర్ని. ఓకే, నా స్టూడెంట్గా ఉండాలనుకున్నాడా? ఆడికి నేను టీచర్ని. ఎస్, వాట్ ఐయామ్ అంతే. నా గుణమే నేను చేసే పనులే నేను. ఎంత బాగా చెప్పాడండి. ఆ పదం చాలా బాగుంది. వాట్ ఐయామ్. ఏదైతే అయ్యున్నానో అదే నేను. అది తెలుగులో. నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు పాపంలో ఉన్నావా, ఆయన పరిశుద్ధుడిగా కనబడతాడు, అంతే. నువ్వు తీర్పులో ఉన్నావా, ఆయన విడుదలకర్తగా కనబడతాడు. చెప్పాడు. చెప్తే మోషే అన్నాడు చూడండి, చెప్పాడు, చిత్తగించము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను, మరియు ఆయన నీ వద్దకు నేను పంపాను, నువ్వు ఇజ్రాయేల్కి చెప్పవలను. మరియు దేవుడు మోషేతో ఇట్లైనాను, నీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మీ వద్దకు పంపినని నువ్వు ఇజ్రాయేల్తో చెప్పవలను. నిరంతరం నా నామం ఇదే, తరతరాలకు ఇది నా జ్ఞాపకార్థనం. నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలను పోగు చేసి, ఈ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రహాం ఇస్సాకుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లైనాను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నీకు సంభవించిందని నిశ్చయంగా చూచిదని. ఐగుప్తు బాధల నుండి పాలుతెన్నులు ప్రవహించే దేశానికి అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీల దేశానికి మిమ్మల్ని రప్పించిందని వారితో చెప్పము. ఇక్కడ 3 కనబడతాయి. దేవుడు అతనికి ఇచ్చిన జవాబులో 3: 1 భూత, 2 వర్తమాన, 3 భవిష్యత్. భూత ఏం చెప్పాడో తెలుసా? నేను ఎప్పుడు అండ్రా నీకు జవాబిస్తాను, నేను అబ్రహాము, ఇస్సాకు. అది వర్తమానం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి పెద్దలతో చెబితే పెద్దలు నీ మాట వింటారులే. నెక్స్ట్ జరగలేదు అదే, వెళ్ళు, వాళ్ళు వింటారు. ఫ్యూచర్ ఏంటో తెలుసా? ఫరో పంపకపోతే నిన్ను బలపరుస్తే నువ్వు సూచిక్రియలు చేస్తావు, అప్పుడు ఫరో జనాల్ని పంపించారు. చూసారా, ఫ్యూచర్ చెప్పాడు. అంటే నువ్వు ఇన్ని చెప్పాల్సి వచ్చింది. నీకు కూడా దేవుడు అన్నీ చెబుతాడు. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను నీకు చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా మోషే ఏమన్నాడు చూడండి అని చెప్పాడు, వారు నా మాట విందురు గనుక నీవును ఇజ్రాయేల్ పెద్దలు ఐగుప్తు రాజున వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడిని యెహోవా ఒక ప్రత్యక్ష ఆయనని, మేము అరణ్యానికి 3 దినాల ప్రయాణమని పోయి మీ దేవుడిని యెహోవాను బలినర్పించి సెలవిమ్మని అతనితో నువ్వు చెప్పాలి. ఇది ఫ్యూచర్. ఐగుప్తు రాజు మహాబలంతో నీ మీదకి వచ్చి నిన్ను పోనేవాడు, కానీ నా చేయి చాపి ఐగుప్తు దేశం నుండి నేను చేయవలసిన దాన్ని, అద్భుతాలన్నింటినీ చేసి దాన్ని నేను పాడు చేస్తాను, అటు తర్వాత అతను మిమ్మల్ని పంపించేస్తాడు. వెరీ గుడ్. ఇదంతా ఫ్యూచర్ కూడా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ప్రతి మీరు ఉట్టి చేతులతో వెళ్ళరు, ప్రతి స్త్రీలు కూడా పొరుగు వారికి వెండిని, బంగారాలని అన్ని అడిగి తీసుకోండి అన్నాడు. 4వ వచనం, 4వ అధ్యాయం. మొత్తం చిత్తగించం, వారు నన్ను నమ్మరు. చూడండి, అక్కడ వచ్చిన ఏంటి నమ్మరు అన్న దగ్గర వచ్చినంత 4, 1 వినరు.
యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని ఉత్తరం ఇచ్చింది. అందుకు యెహోవా సూచక్రియలు చేయిస్తారు. నమ్మరు అన్నాడు కదా, అందుకు సూచక్రియలు చేశారు. ప్రమాదమైన సూచక్రియలు. ఒకటి, కర్ర కింద పడే పాము అయింది, దాన్ని పట్టుకో అన్నాడు. ఏంటి దాని అర్థం? ఆ రెండు సూచక్రియలు. కర్ర కింద పడింది, పాము అయింది, పామును పట్టుకో, మళ్ళీ కర్ర అయింది. ఏంటది అంటే, కర్రల్ని పాము చేసే శక్తి ఎవరి దగ్గర ఉందే? నా దగ్గర. నువ్వు ధైర్యంతో ఆ పని చేయటం అంతే. పామును పట్టుకునే ఏముండాలి నీకు? అంతే. సూచక్రియలు నేను చేస్తా. ఫరో ఎదుటి నిలబడే ధైర్యం నీకు ఉండాలంతే. నువ్వు ఆ ధైర్యం కలిగి ఉంటే చాలు. ఎస్, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుని నాకన్నిటికీ జవాబు ఇస్తున్నాడు ఆయన అనే ధైర్యం నీ దగ్గర ఉంటే నువ్వు పట్టుకుంటావు. అది మొట్టమొదటిది. దేవుని శక్తి, నీ ధైర్యం. మొదటి సూచక్రియ నీకు నేర్పించే పాఠం అది. అది మొదట నీకు నేర్పించే పాఠం అది. రెండవ పాఠం ఏంటి? ఇదిగో నీ యొక్క రొమ్ము మీద చేపెట్టు, తీ ఒకసారి. కుష్ఠరోగం మళ్ళీ పెట్టు, మళ్ళీ మళ్ళీ బాగైంది. దేవునితో సహవాసం, ఎడబాటు. సహవాసం వాళ్ళు ఎలా ఉంటారు, ఎడబాటు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? మాట నమ్మారా మీరు? ఆశీర్వదింపడతారు. నమ్మలేదా? నాశనం అయిపోతారు. ఇది తెలుసుకోండి మీరు అని ప్రజలకు చెప్పాలి. అందుకు సూచక్రియలు చేయించాడు. నెక్స్ట్ సూచక్రియలు, దేవుడు చేస్తున్న కార్యాలు, అతని స్పందనలకు దేవుడిచ్చిన జవాబులు. నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగిందండి? అప్పుడు ఆయన తర్వాత ఏమన్నాడు? ఈ రెండు సూచక్రియలను బట్టి నీ మాట వినకపోయిన నీళ్ళ నువ్వు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి, అప్పుడు ఏటిలో నుండి తీసి నీళ్లు పొడి నేల మీద రక్తం అవుతాయి. ఈ రెండు చెప్పినా కూడా నమ్మకపోతే ఇక రక్తమేగా అని దేవుడు ఫైనల్ కూడా చెప్పాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంత మునిపైన నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరిని కాదు, నేను నత్తివాడిని. వాక్ చాతుర్యం లేదు. చాలామంది అలా అంటుంటారు, అలసం గారు మీకు ఇలాంటి వాక్చాతుర్యం లేదు. వాక్చాతుర్యం నేను నేర్చుకున్నానా? నేర్చుకోవాలా. నేను ఈ ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు పిల్లలకి ఎలా చెప్పాలో దేవుడు చెప్తున్నాడు, అలా చెప్తున్నాను అంతే. అది నేర్చుకునేది కాదు, అది దేవుడిచ్చే గిఫ్ట్, అది కృప. అరే వాక్చాతుర్యం లేదంటాడండి. ఊళ్ళో ప్రతిస్పందన. వెంటనే దేవుడు అన్నాడు, దానికి రెస్పాన్స్ ఇచ్చాడు. నోరిచ్చినోడు ఎవడరా? నేను కదా. నోరిచ్చినోడిని మాట్లాడించలేనా నేను? ఖచ్చితంగా మాట్లాడిస్తా, నీ చేత నేను మాట్లాడిస్తా. చూడండి దేవుడు అక్కడ చెప్పిన జవాబు. అప్పుడేమన్నాడు? మానవులకు నోరిచ్చినోడేవాడు? మూగవాన్ని కానీ, చెవిటివాన్ని కానీ, దృష్టి గలవాన్ని కానీ, గుడ్డివాన్ని కానీ నేనే కదా పుట్టించింది. వెళ్ళు, నోటికి తోడై ఉంటా, పలకవలసిన బోధిస్తా. నెత్తివాడిని అన్నప్పుడు నోటికి తోడు, నోటికి తోడు. ఇంకోటండి, నీకు బోధిస్తా. నోటికి తోడుగా ఉంటా, నీకు నేను బోధిస్తా. నెక్స్ట్ అప్పుడేమన్నా? థ్యాంక్ యూ ప్రభా, వెళ్తాను, చెప్తాను ఆయన. అబ్బాయి సరిపోయి వెళ్ళాలి రా బాయ్, అక్కడ కొంచెం మన వాళ్ళని బలపరచాలి, చక్కగా వెళ్ళి స్వార్థ చెప్పండి. మనని పంపనియా అనే కిషోర్ మేస్టర్ అని పంపని, అనయ్య మురళీ మేస్టర్ అని పంపనియా, అన్నయ్య నువ్వు పంపదలిసిన వాళ్ళు పంపనియా, మమ్మల్ని ఎందుకనయ్యా? పంపదలిసిన వాళ్ళు పంపాలంట. అక్కడ అన్నాడు, అక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు చూడండి. అయ్యో ప్రభువా, నువ్వు పంపదలిసిన వాడిని పంపే. ఎవరిని? అహరోను పంపు. ఏంటి ఇన్ని చెప్పా కూడా? అహరోనును పంపు. నిన్ను పిలుస్తుంటే, నీకు నివృత్తి చేస్తుంటే, నీ నిరాకరణకి జవాబిస్తుంటే, నీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తుంటే, నిన్ను ఎన్ని చెప్పి మందిరాల్లో బయట ట్రైనింగ్ల్లో ఎన్ని చేసి చెప్తుంటే బయట వేరే వాడిని పంపమంటావా నువ్వు?
దేవుడికి అక్కడ కోపం వచ్చిందంట. అప్పటి వరకు ఆయన ఎంతో దీర్ఘశాంతంతో అన్నాడు. అహరోన్ను పంపాలని నాకు తెలీదా అన్నాడు. ఆయన కోపించి అనే పదం ఇక్కడే ఉంటుంది. చూడండి, అక్కడ మోషే మీద కోపపడి, లేవీయుడికి నీ అన్నయ్య అహరోన్ లేడా, అతడు బాగా మాట్లాడగలని నాకు తెలీదా, అదిగో అతను నిన్ను ఎదుర్కొని పోతున్నాడు, అతను నిన్ను చూసి తన హృదయంలో సంతోషిస్తాడు, నీ నోటికి బూరగా తను ఉంటాడులే, నేను నీ తోడే ఉంటా, రంగలదిగా నాకు తెలుసులే. దేవుడు చెప్పే మాట, అహరోన్ను పంపంటే దేవుడు అన్నాడు నాకు తెలుసు ఎవరిని పంపాలా, కనుక ఐ విల్ చూజ్ యూ. నేను నిన్ను ఎందుకు చేసుకున్నా, నీకు నేను అలాంటి ప్రేరణ ఇచ్చా, నీకు నేను అలాంటి మాట్లాడా, నీతో నేను మాట్లాడుతా ఉన్నా, నువ్వు నిరాకరించమంటే, నీ భూత వర్తమాన భవిష్యత్తు కాలం చెప్తుంటే నమ్మవేంటి, నీ వాక్చాతుర్యం నాకు అవసరం లేదని చెప్తున్నాను కదా, వేరే వాళ్ళని పంపమంటావేంటి. ఇవన్నీ బహుళ ప్రతిస్పందనలు. అన్నిటికీ దేవుడు జవాబిచ్చాడు, గుర్తుపెట్టుకోండి. కనుక బహుళ ప్రతిస్పందనలు అనేవి మనందరి జీవితాల్లో ఉంటాయండి. ఎందుకు రాలేదు మందిరానికంటే వెంటనే స్పందనలు స్టార్ట్ అవుతాయి. ఏమని చెప్తారు ఫస్ట్, రాలేకపోయానన్నా. రాలేకపోయావనే అడిగింది, దానికి రాలేకపోయాని జవాబు ఏంటి అసలు? మనం ఇచ్చా టైం ఎంత, టైమా, ఆడు అడిగింది టైమే, మళ్ళీ టైమా అని ఎందుకంటాం? అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా? అదే మనం ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఎక్కడికా, అవును ఎక్కడికే. సో మనకు బహుళ ప్రతిస్పందనలు అవన్నీ. అదే మామూలుగా స్కూల్కి వెళ్తున్నాను, లేకపోతే ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఒక ముగ్గురిని చూసామా, వెరీ గుడ్. మీరు చేయాల్సింది అసైన్మెంట్ ఏమన్నా వచ్చే వారానికి బహుళ ప్రతిస్పందనలు. ఒకటి, దావీదు అసైన్మెంట్. దావీదు తప్పు చేశాడు, బహుళ ప్రతిస్పందనలు. తప్పు చేశాడు, దాని నుండి బయటపడాలి. ఇప్పుడు ఏమేం చేశాడు దావీదు? తప్పు లాస్ట్ వేర్లేండి, చివరిది బట్టలు చించేసుకొని 51వ కీర్తన రాయింది లాస్ట్ది. దానికి ముందు తప్పు చేయడానికి మనసులో ఆలోచన వచ్చింది, అక్కడ నుండి చెప్పాలి. ఆలోచన వచ్చింది, తప్పు చేయాలనే ఆలోచన పుట్టింది. నెక్స్ట్ అతడు చేసిన పనులు ఏంటి వరుస చివరిది పశ్చాత్తాపడే, బట్టలు చించుకొని ప్రభు దగ్గర తప్పును ఒప్పుకొని బూడిదలో కూర్చొని దేవుని నుండి క్షమాపణ పొందటం. ప్రతిస్పందనలే రాయాలండి. ఏం చేయాలనుకున్నాడు, నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాడు, అతని ఆలోచనలన్నీ రాయండి. 2, గిద్యోను. వచ్చే వారం కొత్త నిబంధనలో నుండి ఉదాహరణలు చూద్దాం. కొత్త నిబంధన సమరయ స్త్రీ నెంబర్ 1 అన్నమాట, బహుళ ప్రతిస్పందన. యేసుప్రభు ఆమెను అడుగుతుంటే ఆమె చాలా కవరేజ్లో వెళ్తూ ఉంటుంది. ఇక లాస్ట్కి తన జీవితాన్ని అడిగేసరికల్లా ఎక్కడికి వెళ్ళలేకపోయింది, అయిపోయింది అనమాట. ఆ రకంగా దేవుడు బహుళ ప్రతిస్పందనలన్నింటికి జవాబిస్తాడు. ఇది రాయండి. గిద్యోను భయపడుతున్నాడు, పిరికోడు. అతని స్పందనలు ఎలా ఉన్నాయి? దేవుడు అతనితో కూడా రావాలను, మిద్యానీయుల్ని విడుదల చేయాలి నువ్వు, అక్కడి నుండి మొదలవుతుంది పిలుపు. ఇప్పుడు గిద్యోను ఈ విధంగా అక్కడ తను నిందించుకున్నాడు. గిద్యోను తన జాతిని ఎలా నిందించుకున్నాడు, గిద్యోను రుజువులు ఎలా కోరాడు, గిద్యోను శాంపిల్గా ఆ రాత్రి ఎలాంటి ప్రయోగం చేశాడు, గిద్యోను అనుమానాల్ని దేవుడి దగ్గర ఆ రాత్రి ఎలా నిర్ణయం చేసుకున్నాడు. ఇవన్నీ గిద్యోను దేవుడు ప్రజల్ని ఏ రీతిగా సెలెక్ట్ చేస్తున్నాడు ఆ యుద్ధం కోసం అనేది ఎలా గుర్తించాడు. ఇవన్నీ వరుసగా గిద్యోను జీవితంలో కూర్చోబెట్టుకుని చాలా అనుబంధమైన నియమాలు రాశాడు అనమాట. చాలా ఉన్నాయి, సొరండెక్కి చెప్పినాయి. ఇంచేత మనం కూడా అభ్యాసంలో ఉండేటప్పుడు ఈ బహుళ ప్రతిస్పందనలు మనలో జరుగుతున్నాయేమో చూసుకోండి కదా. అందుచేత ఆ ప్రతిస్పందనలకి దేవుడు జవాబిస్తాడని ఎరుగుండి ఖచ్చితమైన ప్రతిస్పందన ఉండాలంతే, ఖచ్చితమైనది. ఏది దేవుడు ఆశిస్తున్నాడో ఆ స్పందన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడిన ప్రజలుగా రూపొందబడతారు. ఆ రీతిగా మనం
మరి దేవుని ఎదుట నమ్మకమైన పనివారిగా దేవుని పిలుపుని ఎరిగి పనిచేసే వారంగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? చేద్దాం. రైట్, రండి తమ్ముడు, చిన్న బాబు, చిన్న ప్రార్థన చేద్దాం. కొద్దిగా మార్పు వచ్చిందా మళ్ళీ ఈ వారానికే? ఏమేం కలిగింది మీకు? సో క్రమంగా మార్పు చెందుతా ఉంది మన కాన్ఫరెన్స్ హాల్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభావ, దాసులు ప్రణాళిక ద్వారా విత్తన వర్తమానాన్ని బట్టి స్తోత్రాల ప్రభావ, అభ్యాస నియమంలో ప్రభావ కొన్ని మాటలు మాకు తెలియజేశారు ప్రభావ. వాటిని ప్రభావ మా అనుదిన జీవితంలో ప్రభావ సేవ పరిచయంలో వినియోగించుకునే భాగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ ఆత్మీయ సమయంలో ప్రభావ ఏ రీతిగా జరిగించినందుకు స్తోత్రాలు చేస్తూ ముందు జరగవలసిన కార్యక్రమం కొన్ని గాయపని చేతులు పెడుతూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించమని యేసుక్రీస్తునామని బట్టి స్తుతించి వేడుకని ప్రార్థన చదువుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ దేవుని ద్వారా నడిపించబడుతున్న ఆయన జనాంగానికి ఈ దినం రాని ఆత్మీయ సమ్మేళన బిడ్డలందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్.